ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెల్కమ్ బ్యాక్ అత్త. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు తిరిగొస్తావని అనుకున్నాను, కానీ ఇంత త్వరగా వస్తావని అనుకోలేదు. అంటే నేను ప్రాణాలతో ఉన్నానని నీకు ముందే తెలుసా? తెలీదు, కానీ బ్రతికే ఉంటావని డౌట్ అయితే ఉండేది. ఎందుకంటే పాపిచ్చి రాయువు అని అంటారు కదత్తా. దానర్థం చెడ్డ వాళ్ళంత త్వరగా చావరు అని. సీత 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 సామెతత్తా, నువ్వు తిరిగొచ్చి దాన్ని నిజం చేశావు. కాని మావయ్య మూడో పెళ్లి చేసుకుంటారని ఊహించుండవు కదా. మీ గురించి నేను కొంత ఊహించాను. మీరు సడన్ గా బెంగళూరు బయలుదేరడం, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, మీకు యాక్సిడెంట్ అవగానే సిఐ త్రిలోకొచ్చి మిమ్మల్ని సుమతి అత్తమ్మ చంపింది అని అరెస్ట్ చేయాలని హడావిడి చేయడం, మీరు అత్తమ్మ గొడవపడిన వీడియో అర్చన అత్తయ్య చూపించడం, మీరు బెంగళూరు వెళ్లే ముందు అత్తమ్మతో మంచిగా మాట్లాడటం, ఇవన్నీ ఆలోచించి మీరేదో భారీ ప్లాన్ వేశారు అని, అది అమలు చేయడానికి మీరెక్కడో బ్రతుకుంటారు అని అర్థం చేసుకున్నాను. అందుకే నేను కూడా ఒక ప్లాన్ వేశాను. మీరు చనిపోయారని అందరూ అనుకుంటుంటే అది నమ్మినట్టు నటించాను. మీరు లేరు అని మావయ్య దిగులు పడుతూ ఉంటే మా సుమతి అత్తమ్మను మావయ్యకు దగ్గర చేశాను. ఆఫీస్లో చైర్మన్ని కూడా చేశాను. ఇటు కుటుంబాన్ని అటు కంపెనీని సమర్థవంతంగా చూసుకుంటున్న అత్తమ్మను చూసి మావయ్య ఇంప్రెస్ అయ్యారు. వింటుంటే ఇది సేమ్ టు సేమ్ మీ కథలాగే అనిపిస్తుంది కదా. నిజమే అత్తా, ఇది మీ కథే. మీరు ఈ ఇంట్లోకి ఎలా ఎంటర్ అయ్యారో అదే కథ. సుమతి అత్తమ్మను చంపించి రామ్మామ ప్రీతిలను బాగా చూసుకుంటున్నట్టు నటించి కంపెనీ వ్యవహారాలు చక్కబెట్టి అప్పుడు ఎలా మీరు మావయ్యకు దగ్గరయ్యి రెండో పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు అచ్చం అలాగే చేసి విద్యాదేవి టీచర్ని, సారీ సుమతి అత్తమ్మని మావయ్య మూడో పెళ్లి చేసుకున్నారు. అందరి దృష్టిలో అది మూడో పెళ్లి, కానీ అత్తమ్మ దృష్టిలో, నా దృష్టిలో, మీ దృష్టిలో అది మొదటి పెళ్లి. అంటే ఒకసారి పెళ్లి చేసుకున్న అత్తమ్మని మావయ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అందరి దృష్టిలో విద్యాదేవి టీచర్ నంబర్ 3 కాదు, సుమతి అత్తమ్మ నంబర్ 1. మీకింకో విషయం చెప్పాలి. మావయ్య అత్తమ్మను పెళ్లి చేసుకునేలా చేసింది నేనే. మీరు తిరిగొచ్చేలోపు వాళ్ళ పెళ్లి జరిగిపోవాలి అనుకున్నాను, జరిపించేశాను. మావయ్యకు సుమతి అత్తమ్మను తిరిగి భార్యని చేశాను. ఇప్పుడు మీరు ఇలా ఇరికిపోయారని విషయం బయటికి వెళ్ళగక్కలేక ఇంట్లోనే ఉండి జనార్దన్ మావయ్య సుమతి అత్తమ్మలని భార్యాభర్తలుగా చూడలేక నరకం అనుభవిస్తారు. మీరు జైలుకు పంపించాలనుకున్న సుమతి అత్తమ్మ మీ కళ్ళ ముందు మావయ్య భార్యగా తిరుగుతూ ఉంటే మీ గుండె పిండేసినట్టు ఉంటుంది కదా. అందుకే అంటారత్తమ్మా, మనం చేసిన పాపాలు ఎక్కడికి పోవు, తిరిగి మన మెడకే చుట్టుకుంటాయి. ఇక నుంచి మీకు ఇంట్లో పట్టపగలు చెక్కలు కనిపిస్తాయి. లెక్క పెట్టుకోవడానికి రెడీగా ఉండు. సీన్ అంతా నేనే మాట్లాడి సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చేశాను. అలసటగా ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. బాయ్ అత్తా. నువ్వు రెస్ట్ తీసుకోవడం కాదే, నేనే నిన్ను రెస్ట్ ఇన్ పీస్ చేస్తాను. చాలా రెచ్చిపోయా.
త్వరలో నువ్వు చచ్చిపోయే ప్లాన్ వేస్తాను. మావయ్య అత్తమ్మను పెళ్లి చేసుకునేలా చేసింది నేనే. నువ్విక్కడున్నావా మహా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏంటో మహా, నీ జీవితం మరీ తెగిన గాలిపటంలో అయిపోయింది. నువ్వు తిరిగొచ్చినందుకు సంతోషపడాలో, ఈ ఇంట్లో నీ స్థానం ఏంటా అని బాధపడాలో తెలియడం లేదు మహా. బావగారికి సుమతక్క నెంబర్ 1, నువ్వు నెంబర్ 2 అయినా మొన్నటి వరకు నువ్వే నెంబర్ 1గా ఉండేదానివి. ఇప్పుడు నెంబర్ 3 అయిపోయావు. రూపం మారినా సుమతి అక్క మళ్ళీ నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోయింది. అటు కంపెనీని ఇటు కుటుంబాన్ని తన కంట్రోల్లో పెట్టేసుకుంది. నువ్వు చేయటానికి ఈ ఇంట్లో కంపెనీలో ఏ పని లేదు మహా. నీ పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదు మహా. నీ మంచి కోరి చెప్తున్నాను. ఇలాంటి బతుకు బతికే కంటే నీ బ్యాగ్ సర్దుకొని ఎక్కడి నుంచొచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళిపో మహా. కాస్త మనశ్శాంతిగానే ఉంటావు. ఇంకాపుతావా? వింటున్నాను కదా అని నీ ఇష్టానికి వాగకు. నేను తిరిగొచ్చింది మళ్ళీ నా స్థానాన్ని సొంతం చేసుకోవడానికి తప్ప ఆ సుమతికి వదిలేయడానికి కాదు. నేను చనిపోయాననుకొని ఆ డిప్రెషన్లో జన ఆ సుమతిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేను తిరిగొచ్చాను కాబట్టి జన నా వైపే ఉంటాడు. నాకలా అనిపించట్లేదు మహా. నువ్వింట్లో లేని టైంలో సుమతక్క బావగారిని బాగా చూసుకొని తన వైపుకి తిప్పుకుంది. ఎంతైనా బావగారి మొదటి భార్య తనే కదా. అయితే మాత్రం హ, నా ముందు ఆ సుమతి ఎంత? నా అందం తనకుందా? నా స్టైల్ తనకుందా? నాకు అది దిష్టి తీయడానికి కూడా పనికిరాదు అని నువ్వనుకుంటున్నావు మహా. బావగారు కూడా అలాగే అనుకోవాలి కదా. అనుకోవడమేంటి? జన అదే ఫీలింగ్లో ఉంటాడు. జనాకి నేనే బెస్ట్, జన నావాడు. ఏమో మహా, నాకైతే డౌట్గానే ఉంది. ఈ మధ్య బావగారి మాటలు వేరేలా ఉంటున్నాయి. అదంతా నేను రానంత వరకు. నేనొచ్చేశాను కాబట్టి జన నా వైపే వచ్చేస్తాడు. మేం మళ్ళీ మా గదిలో జంటగా పడుకుంటాం. ఆ సుమతి వేరే గదిలో ఒంటరిగా పడుకోవాల్సిందే. అంతా నువ్వనుకున్నట్లుగా జరిగితే ఓకే మహా. అలా కాకుండా నేను డౌట్ పడ్డట్టు బావగారు సుమతక్క వైపు మొగ్గు చూపితే? చూస్తూ ఉండు. ఈ తులాభారంలో జన నా వైపే మొగ్గుతాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.